హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం పెసరపప్పు అల్లం రైస్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ కొంచెం అల్లం, ఇక్కడ ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చండి. అల్లం మాత్రమే ఇక్కడ వాడతామండి కారం కోసం. ఒక ఆనియన్ మీడియం సైజ్ది, 2 వంకాయలు, ఇవి బ్లూ కలర్ అయినా తీసుకోవచ్చండి. కొంచెం కొత్తిమీర. ముందుగా నేను కొత్తిమీర అల్లాన్ని కట్ చేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటున్నానండి. చూడండి, కట్ చేసి చూడండి, ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసి కొత్తిమీరని పేస్ట్ లాగా చేసుకున్నానండి. దీనికి ఈ రైస్కి ఇదే ఫ్లేవర్ అండి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ని యాడ్ చేస్తున్నానండి, పెరుగుని. దీన్నంతా మిక్స్ చేయాలండి. ఈ రైస్కి ఈ పేస్టే టేస్ట్ వస్తుందండి. ఈ పేస్ట్ ద్వారానే టేస్ట్ వస్తుందండి. ఇక్కడ ఎలాంటి మసాలా దినుసులు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఇక్కడ వాడమండి. సేమ్ ఇంతేనండి మనం తీసుకునేది. కారం కూడా వాడమండి, పచ్చిమిర్చి కూడా వాడమండి. అల్లం ద్వారానే కారం వస్తుందండి. సరిపోదు అనుకున్న వాళ్ళు అల్లం వాడచ్చండి. ఇక్కడ నేను 1 కప్పు రైస్ తీసుకుంటున్నానండి. అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పుని తీసుకుంటున్నానండి, మూంగ్ దాల్ని. ఇది పొట్టు తీసేసిన పప్పు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. చూడండి, దీన్ని చాయ్ పెసరపప్పు అని అంటారండి. వీటిని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి, అప్పటికప్పుడు కడిగి వేసుకోవడమేనండి. ఇది రైస్ కుక్కర్లో చేసే ఐటమ్ అండి. చూడండి, ఇక్కడ కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఇది వేడయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేస్తామండి. చూడండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తామండి. నేను చూపించే స్పూను 1 టీ స్పూన్ అండి అది. తర్వాత అవి వేగాక మనం ముందుగా తీసుకున్న ఇక్కడ ఆనియన్స్ని పెద్దగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ని, వంకాయల్ని ఇలా పొడవుగా పెద్దగా కట్ చేసుకోవాలండి. తర్వాత అవి వేగాల్సిన అవసరం ఏం లేదండి. అవి వేయగానే ఈ పేస్ట్ని కూడా వేస్తామండి. మనం ముందుగా కలిపెట్టుకున్న కొత్తిమీర, అల్లం, పెరుగుని పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, దాన్ని. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తాం, కొంచెం పసుపు వేస్తామండి. చూడండి, కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇది కొంచెమే వేసుకోవాలండి, అంతేనండి. ఇక్కడ ఏం ఇంగ్రీడియంట్స్ వాడమండి. చాలా హెల్దీ అండ్ క్విక్ రెసిపీ అండి, అండ్ ఎమ్మీ రెసిపీ కూడా అండి. చూడండి, ఇక్కడ నేను పెసరపప్పు బియ్యాన్ని కడిగి అందులో వేస్తున్నానండి. ఇది డైరెక్ట్గా వేసుకోవడమేనండి. చూడండి, ఇలా ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవడమేనండి. ఇవి వేగాల్సిన అవసరం ఏం లేదండి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇక్కడ అదే కప్పుతో నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇది సరిపోతుందండి. ఇక్కడ సాల్ట్ చూసుకొని కుక్కర్ మూత పెట్టుకోవడమేనండి. ఇది 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా స్టీమ్ పోయే వరకు ఉంచి కుక్కర్ మూతను ఓపెన్ చేయాలండి. ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసాయండి. నేను మూతను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, అది చూడండి ఎలా వచ్చిందో. చాలా హెల్దీ రెసిపీ అండి. పెసరపప్పు చాలా మంచిదండి హెల్దీకి. ఇది పెసరపప్పు మన బాడీని చల్లబరుస్తుందండి. అల్లం కూడా హెల్త్కి మంచిదండి. ఈ సీజన్లో ఇది చాలా బాగుంటుందండి. ఇక్కడ అల్లం ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇది మా బాబు లంచ్ బాక్స్కి చేశానండి నేను. పిల్లలు ఎక్కువగా తినలేరు కాబట్టి నేను కొంచెం అల్లమే తీసుకున్నానండి. ఇక్కడ పెద్దవాళ్ళం తినాలి అంటే ఇంకొంచెం అల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఎలాంటి కారము, పచ్చిమిర్చి వాడట్లేదు కాబట్టి. అంతేనండి, మన వేడి వేడి జింజర్ మూంగ్ రైస్ రెడీ అయిపోయిందండి. పెసరపప్పు అల్లం రైస్ రెడీ అయిందండి.
చూడండి ఎలా వచ్చిందో. ఇది కరెక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అవ్వాలండి. వాటర్ ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతుందండి, టేస్ట్ మారిపోతుంది. చూడండి ఎలా వచ్చింది. చూడండి వంకాయ ముక్కలు కూడా అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.